ప్రవీణ్ పగడాల విషయం గురించి మళ్ళీ మేము ముందుకు వచ్చాను. మొన్న కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది రాజమండ్రిలో. అది పూర్తిగా సక్సెస్ అయింది. దాంట్లో చాలా క్లియర్గా మనం చెప్పాం, ఇది హత్య అని నమ్మిన వాళ్ళందరూ మీరు తప్పకుండా రండి, వచ్చి కొవ్వొత్తులు వెలిగించండి అన్నారు. అది చాలామంది వెలిగిస్తూనే ఉన్నారు. ఈరోజు నిన్న కూడా వెలిగిస్తున్నారు. నిన్న ఒక తహసీల్దార్ గారు, రిటైర్డ్ తహసీల్దార్ గారి కుటుంబం, విజయవాడ నుంచి స్పెషల్గా ఇక్కడి నుంచి ఒక కుటుంబం, చాలా కుటుంబాలు వచ్చి ఆ కుటుంబం అంతా కలిపి అక్కడ నేను ఆ రోజున సడన్గా అక్కడికి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ నన్ను పట్టుకుని ఏడుస్తున్నారు. బ్రదర్ మీరు జాగ్రత్త, మీరు చాలా జాగ్రత్త, మాకు భయంగా ఉంది, ఏం చేస్తారు అని ఆ కొవ్వొత్తులు వెలిగించిన తర్వాత నాతో ఫోటో తీయించుకుని ఏడుస్తున్నారు. సరే నేను అక్కడ ఎందుకు వెళ్ళానంటే, ఇక్కడికి బాడీ తీసుకొచ్చారు, ఇక్కడికి రోడ్డు నుంచి బాడీ తీసుకొచ్చారా, వెనక నుంచి బాడీ తీసుకొచ్చారా, వెనక నుంచి బాడీ తీసుకురావడానికి ఆస్కారం ఉందా అని చెప్పి వెళ్ళాను. పక్కాగా వెనక నుంచి బాడీ తీసుకురావచ్చు. ఎక్కడి నుంచి తీసుకురావచ్చు అంటే, కేశవ ఎమర్జెన్సీ హాస్పిటల్ నుంచి ప్రకృతి వేదిక మధ్యలో ఎక్కడి నుంచైనా ఏ కారణన్నా దింపచ్చు. దింపి ఎక్కడైతే ప్రవీణ్ పగడాల బాడీ మనకి దొరికిందో దాని మీద మోటార్ సైకిల్ పెట్టి వెళ్ళిపోయారో దుండగులు, అక్కడ వరకు బాడీని చాలా ఈజీగా చేర్చవచ్చు. అక్కడ నేను కనుగొన్నది ఏంటంటే, ఒక మంటేసినట్టుగా ఒకటి ఉంది, ఒక బీర్ బాటిల్ ఉంది అక్కడ. దాని తర్వాత బాడీని పడుకోబెట్టడానికి ఒక గోని సంచి లాంటిది ఉంది. ఎన్ని వీడియో తీశాను నేను, వీడియో మీకు పంపిస్తాను. చూసిన తర్వాత ఇంకా అనుమానం ఎక్కువైంది. చాలా ఈజీగా వెనక నుంచి తీసుకురావచ్చు, వెనక నుంచి బాడీని పెట్టవచ్చు. మరి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ ఇది నేను ఎందుకన్నా మంచిదని మొన్న వెళ్ళి చూసినప్పుడు ఆ సీన్ కనబడింది. ఇది ఖచ్చితంగా నేను ఎందువలనంటే, మొదటి నుంచి నేను చెప్తున్నాను ఇది హత్య అని. దానికి తార్కాణంగానే ఇక్కడ జరిగిన వెంటనే అక్కడ బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయడం, దాని తర్వాత ఆయన ల్యాప్టాప్ని పెట్టుకెళ్ళిపోవడం, ఐప్యాడ్ని తీసుకెళ్ళిపోవడం, ఇవన్నిటి దృష్ట్యా హత్య అంటే అవన్నీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కదా. తర్వాత ఇప్పటికీ కూడా పోస్ట్ మార్టం రిపోర్టు గవర్నమెంట్ రిలీజ్ చేయకపోవడం, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటికీ రిలీజ్ చేయలేదు. తహసీల్దార్ గారికి ఇస్తే తహసీల్దార్ గారి నుంచి నేను సంపాదించి నేను మీ అందరికీ అందజేశాను. దాని మీద ఎవరిచ్చారు హర్ష్ కుమార్కి అని చెప్పి వాళ్ళు మళ్ళా గొల్లాలు పడ్డాం. నేను హైకోర్టులో కూడా నేను దీని మీద పిల్లేశాను. ఏమని వేశారంటే, హైకోర్టులో ప్రవీణ్ పగడాల రీపోస్ట్ మార్టం చేయాలి బాడీని. రీపోస్ట్ మార్టం ఎవరితో చేయించాలంటే, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ దాంట్లో ఉన్న ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్స్తో, ఇండియాలో ఉన్న ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్స్తో పోస్ట్ మార్టం చేయించాలి. సెకండ్ ఉస్మానియా కానీ, గాంధీ కానీ, నిమ్స్ కానీ, నిమ్స్ కానీ. ఇప్పుడు ఈ కాకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ అది, తర్వాత లేదంటే ఇది. తర్వాత ఇన్వెస్టిగేషన్ సిట్టింగ్ జడ్జితో మొత్తం ఫస్ట్ నుంచి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయాలి. నాకైతే పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం లేదు, సిబిఐ మీద కూడా నమ్మకం లేదు.
సిబిఐ మీద ఎందుకు నమ్మకం లేదని నేను చాలాసార్లు చెప్పాను మీకు. ఎందుకంటే కొకైన్ కేసు కాడి నుంచి వివేకానంద రెడ్డి కేసు వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన కేసుల్లో సిబిఐ ఇప్పుడు దాకా ఏమీ తేల్చకుండా కొన్ని చేతులు ఎత్తేసిన సందర్భాల్లో నాకు సిబిఐ మీద కూడా నమ్మకం లేదు. ఇప్పుడు అందు గురించి నేను దీనికి పూర్తిగా సపోర్ట్ చేయమని స్టేట్ గవర్నమెంట్ని కోరుతా ఉన్నాను. అంటే సపోర్ట్ చేయమంటే నేను ఏదైతే అడుగుతున్నానో మీకు ఎటువంటి సంబంధం లేకపోతే స్టేట్ గవర్నమెంట్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ ఈ హత్యతో మీకు ఏమీ సంబంధం లేకపోతే నేను వేసిన కేసుకి మీరు అబ్జెక్షన్ చెప్పకుండా క్లియరెన్స్ కూడా ఇచ్చేయండి మీతో ప్రభుత్వం తరపు నుంచి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే 24వ తారీఖున ప్రవీణ్ పగడాలు చనిపోయారు. 20వ తారీఖు ఏప్రిల్ క్యాండిల్స్ ర్యాలీ చేసాం. చాలా స్వేచ్ఛాయుత ధోరణిలో పబ్లిక్ వచ్చారు. అదేవిధంగా మే 24న అదే ప్రకృతి వేదిక పక్కనున్న గ్రౌండ్స్లో మేము పబ్లిక్ మీటింగ్ ఆర్గనైజ్ చేయబోతున్నాం. 24th మే సాయంత్రం 6 గంటలకి మొత్తం అందరినీ రమ్మంటున్నాను. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇది హత్యని నేను హర్ష కుమార్ అండి. ఈ ఒక్క సమాధానం తెలుసు చాలనుకుంటా. ఇప్పుడు వైకాపా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద పోరాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం మీద పోరాడారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, తెలుగుదేశం మీద పోరాడతాను. నేను సోషల్ మీడియాలో వార్తలు నమ్మి నన్ను క్వశ్చన్ చేయడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు నేను ఒక పార్టీ గురించి చెప్తే మీరు వెంటనే ఇంకో పార్టీకి వెళ్ళిపోతాను అని ఎందుకు అనుకుంటున్నారు? నేను కంపారిజన్ చేశాను. ఈ రోజున మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. స్కాలర్షిప్స్ ఇవ్వలేదండి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదండి. మొన్న ఒక 1000 కోట్లు రిలీజ్ చేశానండి. 100 కోట్లు ఎంతో రిలీజ్ చేశాను. ఒక్క నయపైసా కాలేజీలకు రాలేదండి. తర్వాత సరే ఆయన హామీలన్నీ పెట్టిండి పక్కనెట్టండి. ఏ హామీకి ఏ డబ్బులు రాలేదండి. కానీ అమరావతిలో 64,000 కోట్లు పెట్టి, వినండి సార్, 64,000 కోట్లు పెట్టి ఆయన బిల్డింగులు పెద్ద పెద్ద మాన్యుమెంట్స్ కడుతున్నాడండి. దానికి 64,000 కోట్లు అంటే 6,400 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సెస్. మరి డబ్బులు కాంట్రాక్టులకు ఇచ్చే బదులు ఈ స్కాలర్షిప్లకు ఇస్తే స్కాలర్షిప్కి ఇవ్వాల్సింది 4 కోట్లు ఎంతో, 4,000 కోట్లు ఎంతో. అలాగే ఆరోగ్యశ్రీకి 3,000 కోట్లు ఎంతో. వీటికి ఖర్చు పెట్టాలి కదండి. ఆరోగ్యశ్రీ ఎంత ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు హాస్పిటల్ ఆపేస్తున్నారు. ఈ ఫీజు రియంబర్స్మెంటు ఒక ఇయర్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్కి వెళ్తే పిల్లలకి టీసీలు రావట్లేదు. వీటిలో ఇంత ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్తే కదా. ఎడ్యుకేషన్ హెల్త్ కన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గొప్పదా? మానవుడు సరే కనీస అవసరాలు ఏంటి? ఎడ్యుకేషన్, హెల్త్, తిండి బట్ట తర్వాత అయ్యే కదా మనకు కావాల్సినవి. దాని మీద ఖర్చు పెంచకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్తూ ఉంటుంటే మనం ఏమంటామండి? తెలుగుదేశం పాలన బాగుందని అనగలమా? నేను అదే అన్నాను. అనవసరంగా నన్ను కదిపి మళ్ళీ తిట్టెత్తున్నాను తెలుగుదేశం. కాదండి, నేను మళ్ళీ నన్ను కలిగి తెలుగుదేశాన్ని తిట్టెత్తున్నారు. మీరు తెలుగుదేశం అభిమానులాగా ఉన్నారు. వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తామండి. ప్రతి వాళ్ళు రావచ్చు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్వైట్ చేస్తాం. వస్తారో లేదన్నది వాళ్ళ విషయం, మనకు తెలియదు.
సార్ ప్రవీణ్ ప్రగాఢంలో చనిపోయింది నిర్మలించే ప్రదేశం. ఆ ప్రదేశంలో ఒక బీర్ బాటిల్ ఒక పుంసెట్ దొరికిందని వాళ్ళు సాక్షిగా చూపించిన అద్భుతమైన సార్. నేను సాక్ష్యం అని చెప్పారని మీకు అది నేను సాక్ష్యం అన్నాను అది కాదండి అది నేను సాక్ష్యం అన్నానా నేను సాక్ష్యం అని చెప్పానా నేను సాక్ష్యం అని చెప్పానా ఏమండి సాక్ష్యం అంటే ఏంటి సాక్ష్యం అంటే ఏంటి అలాగ తీసుకురావడానికి ఆస్కారం ఉందని చెప్పని తప్పితే సాక్ష్యం అని చెప్పలేదు మీరు ఇలాగ 2 దారులు ఉన్నాయి దారుల్లో ఇలాంటివి ఉన్నాయి అలా తీసుకురావడానికి ఆస్కారం ఉందని చెప్పని సాక్ష్యం అని చెప్పలేను నేను సాక్ష్యం ఏంటి సాక్ష్యం అనేది ఏంటంటే ఇక్కడ బాడీ ఇక్కడ దొరకగానే వాళ్ళ ఇంట్లో ల్యాప్టాప్లు సీజ్ చేయడం ఐపాడ్లు తీసుకెళ్ళిపోవడం అది సాక్ష్యం ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది వాట్ ఈస్ ది మోటివ్ 16వ తారీఖున అతను యాంటీ కన్వర్షన్ బిల్ మీద ఆయన వాదిస్తున్నాడు కాబట్టి అతను వాదించకుండా చేయాలన్నది మోటివ్ అయ్యి ఉండొచ్చు సో దట్ పోస్ట్ మార్టం రిపోర్టు 3 రోజుల్లో ఇవ్వాల్సింది 11వ తారీఖు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చినా కానీ 12వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి పాత వీడియోలు ఏమీ మాకు సంబంధం లేదన్న వీడియోలు ఐజీఎస్పీ పెట్టి మళ్ళీ అయ్యే వీడియోలు పెట్టడం అనుమానానికి దారితీస్తూ ఉంది ఇవి సాక్ష్యాలు అంతేగాని నేను వెనకాల నుంచి చూస్తుంది సాక్ష్యం ఎలా అవుతుందండి ఒక అలాగా ఛాన్స్ ఉంటుందేమో మిమ్మల్ని కూడా వెళ్ళి చూడమన్నాను ఇప్పటికీ అక్కడ ఉన్నాయో లేదో తెలియదు కానీ మిమ్మల్ని కూడా అక్కడికి వెళ్ళి చూడమన్నాను సో దాట్ అది అలాగ రావడానికి ఆస్కారం ఉందేమో అని చూడమన్నాను ఒకసారి చంద్రబాబుని తిట్టి మళ్ళీ విమర్శించినందుకు క్షమించమని అంటే నేను చంద్రబాబుని తిట్టింది ఏకవచనంలో తిట్టాను 100% అది నేను తప్పే కింద భావిస్తున్నాను ఒక ముఖ్యమంత్రిని ఏకవచనంలో సంబోధించి ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా కానీ అట్లా మాట్లాడకూడదు అలాగని చెప్పి చంద్రబాబు విధానాలని ఎప్పుడూ సమర్థించను ఈరోజు కూడా సమర్థించను ఈరోజు కూడా విమర్శిస్తాను జగన్ ముఖ్యమంత్రి లేనప్పుడు తిట్టాను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తిట్టలేదు ముఖ్యమంత్రి లేనప్పుడు మా ఇద్దరం కొలీగ్స్ కాబట్టి ఏకవచనంలో మాట్లాడుకున్నాం ఇది వేగిరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరినైనా సరే ఏ ముఖ్యమంత్రిని అయినా సరే పార్టీ ప్రెసిడెంట్లు అయినా సరే నేను కొంచెం మర్యాదగా మాట్లాడడం అలవాటు అది కొంచెం ఫ్రస్ట్రేషన్కి గురయ్యి కొంచెం కబుక్కని ఒక ఏకవచనంతో మాట్లాడడం అన్నది నాకే ఎవరు అడగలేదు దీని మీద క్వశ్చన్ నన్ను ఎవరు అడగలేదు క్వశ్చన్ కానీ నాకే ఎంబ్రాసింగ్ అనిపించింది మనసులో తెలుస్తుంది కాబట్టి చెప్పాను కాబట్టి ఎవడో చెప్పినందుకు నేను చెప్పింది కాదు ఇది మనస్ఫూర్తిగా చెప్పింది ఇప్పుడు ఈ దాడులు మొన్న జరిగిన దాడులు కాశ్మీర్ దాడులు కదా సోషల్ మీడియాలో రకరకాల అంటే మతం ప్రాతిపదిక మీద ఒక వాతావరణం సృష్టించబడుతుంది దీన్ని ఎలా చూడాలి అక్కడ కాల్చిన వాళ్ళు ముస్లింలు రక్షించిన వాళ్ళు కూడా ముస్లిమ్స్ ఉన్నారు దీన్ని ఎలా చూడాలి అంటే కాల్చిన వాడు ఖచ్చితంగా ముస్లిం అన్న వర్డ్ పక్కన పెడితే